ఇండియాలో ఒక బిజినెస్కు మెటా యాడ్స్ రన్ చేస్తున్నాము అంటే పర్ క్లయింట్కి 5,000 నుంచి 20,000 వరకు ఛార్జ్ చేయవచ్చు. ఇన్ కేస్ ఇవి ఒక స్మాల్ బిజినెస్ క్లయింట్స్ అయితే. ఇదే హై లెవెల్లో ఎస్టాబ్లిష్డ్ బిజినెసెస్ ఫనల్స్ బిల్డ్ చేయాలి, పైప్ లైన్స్ బిల్డ్ చేయాలి, మంత్లీ వీక్లీ డైలీ ఆప్టిమైజ్ చేయాలి అంటే దెన్ మోస్ట్ ఆఫ్ ది ఏజెన్సీస్ ఏం చేస్తాయంటే బడ్జెట్లో కమిషన్ బేస్డ్ అనేది వర్క్ చేస్తారు. మీరు ఇన్ కేస్ ఫ్రీలాన్సర్గా ఉన్నా లేదా బిగినర్స్గా ఉన్నా మీకు అంత పెద్ద ప్రాజెక్ట్స్ రావు. వెరీ హానెస్ట్ రెస్పాన్స్. ఎందుకంటే వాళ్ళ డైలీ బడ్జెటే ల్యాక్స్ ఉంటుంది. అలా డైలీ బడ్జెట్ ల్యాక్స్ ఉన్నప్పుడు మంత్లీ బడ్జెట్ ఈజీలీ 30 to 50 lakhs క్రోర్స్లో ఉంటుంది. అంత పెద్ద బడ్జెట్ను హ్యాండిల్ చేసే అంత కెపాబిలిటీస్ మీకు ఇంకా అంత ఉండదు. సో అలాంటప్పుడు మీరు ఒకవేళ బిగినర్గా ఉండి లేదా ఫ్రీలాన్సర్గా ఉండి మెటా యాడ్స్ను ఒక సర్వీస్గా ప్రొవైడ్ చేసి మనీను మేక్ చేయాలి అంటే ఫారిన్ క్లయింట్స్ ఇస్ ది బెస్ట్. ఎందుకంటే ఫారిన్ క్లయింట్స్కి మనం ఈజీగా $300 to $500 వరకు ఛార్జ్ చేయవచ్చు. $300 to $500 అనేది మన ఇండియాలో ఈజీగా 30,000 to 50,000 రూపీస్. ఇక్కడ ఏదైతే సర్వీసెస్ను మీరు ఇండియన్ స్మాల్ బిజినెస్ ఓనర్స్కి ప్రొవైడ్ చేస్తారో సేమ్ థింగ్స్ని మీరు ఫారిన్ బిజినెస్ ఓనర్స్కి కూడా ప్రొవైడ్ చేస్తారు. సో ఇప్పుడు ఈ వీడియోలో ఇన్ కేస్ మీరు ఫారిన్ క్లయింట్స్కి యాడ్స్ రన్ చేస్తే ఏం చేంజ్ అవుతుంది, ఎలా ప్లాన్ చేసుకోవాలి అనే దాని గురించి సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. So let's get into the video. First thing first, run meta ads for foreign clients from India and make more money, right? నేను ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశా. సో వై ఫారిన్ క్లయింట్స్ నేను ఆల్రెడీ చెప్పా. ఇండియన్ మార్కెట్లో మనకు 15K వరకు ఛార్జ్ చేయవచ్చు మనము. మోస్ట్ ఆఫ్ ద బిజినెస్ ఓనర్ 5,000, 3,000, 10,000కి నెగోషియేట్ చేస్తారు. అందుకే ఇట్స్ బెటర్ టు గో విత్ ఫారిన్ క్లయింట్స్. ఎందుకంటే నేను ఒక 2-3 క్లయింట్స్కి ఫారిన్ క్లయింట్స్ని హ్యాండిల్ చేస్తున్నా. ఆ ఎక్స్పీరియన్స్ బేస్ చేసి ఐఎమ్ టెల్లింగ్ యూ గైస్ దిస్. ఓకే, ఇక్కడ మేజర్ పాయింట్ ఏంటంటే మీరు ఒక 3 to 4 క్లయింట్స్ ఇండియన్ క్లయింట్స్ని మీరు హ్యాండిల్ చేశారంటే సేమ్ హెడ్ఏక్, సేమ్ ప్రాబ్లమ్స్, సేమ్ క్రియేటివ్స్, సేమ్ ఆప్టిమైజేషన్ మొత్తం సేమ్ ఉంటుంది, రైట్? ఫర్ ద సేమ్ ఎఫర్ట్స్కి మీకు వచ్చే అమౌంట్ ఎంత ఉంటుందంటే హార్డ్లీ లైక్ 20,000 to 50,000, మ్యాక్సిమం అంటే మీకు 50,000 లోపలే వస్తుంది. అదే మీరు ఒక్క ఫారిన్ క్లయింట్ని కరెక్ట్గా హ్యాండిల్ చేసిన, వాళ్ళ బిజినెస్ని గ్రో చేయడానికి మీరు హెల్ప్ చేసిన, యూ కెన్ ఈజీలీ ఎర్న్ 30,000 to 50,000. సో మంత్కి మీరు 2 to 3 ఫారిన్ క్లయింట్స్ హ్యాండిల్ చేసినా కూడా 1 lakh per month అనేది మీరు ఎర్న్ చేయవచ్చు. దట్ ఈస్ పాసిబుల్. అందుకే నేను ఈ వీడియోను మేక్ చేయాలని మీకోసం వీడియో మేక్ చేస్తున్నా. స్టెప్ 1, బిల్డ్ ఆర్ యాక్సెస్ ది క్లయింట్స్ మెటా సెటప్. సో ఇది నేను బ్రీఫ్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసేస్తా. ఫస్ట్ థింగ్ ఫస్ట్, మీరు ఏ క్లయింట్స్కి మెటా యాడ్స్ రన్ చేసినా కూడా వాళ్ళ వద్ద పాస్వర్డ్స్ తీసుకోకూడదు. దట్ ఈస్ నాట్ ది కరెక్ట్ వే. ఇది ఇండియన్ క్లయింట్కి చేసినా కానీ లేదా ఫారిన్ క్లయింట్స్కి చేసినా కానీ, మెయిన్గా ఫారిన్ క్లయింట్స్కి. ఎందుకంటే వాళ్ళకి మీరు ఒక స్ట్రేంజర్, వాళ్ళు మిమ్మల్ని అంత ఫాస్ట్గా ట్రస్ట్ చెయ్యరు. సో వాళ్ళ ట్రస్ట్ను మీరు గెయిన్ చేయాలంటే ఫస్ట్ థింగ్ మీరు వాళ్ళ వద్ద పాస్వర్డ్ అడగకూడదు. పాస్వర్డ్ లేకుండా ఎలా బ్రో యాడ్స్ రన్ చేయడం అంటే ఇక్కడే మీకు మెటా వాళ్ళ యొక్క మెటా బిజినెస్ సూట్ అనే ప్లాట్ఫామ్ అనేది వస్తుంది. సో ఇదే ఆ మెటా బిజినెస్ సూట్. సో ఇలా ఉంటుంది మెటా బిజినెస్ సూట్ అనేది. ఇక్కడ మీ వాళ్ళ యొక్క ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ వీటన్నిటిని మీరు కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ కొన్ని స్టెప్స్ ఉంటాయి. ఆ స్టెప్స్ ఏంటి అని నేను సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ స్టెప్, ఆల్రెడీ క్లయింట్కు మెటా బిజినెస్ సూట్ అంటే ఏంటి అని తెలుసు, వాళ్ళు ఆల్రెడీ కనెక్ట్ చేశారు అంటే దెన్ మీకు మొత్తం ప్రాసెస్ కొంచెం ఈజీ అవుతుంది. ఇన్ కేస్ వాళ్ళు ఇంకా చేసింది లేదు అంటే దెన్ యూ హ్యావ్ టు కనెక్ట్ విత్ దెమ్ ఇన్ ఏ వీడియో కాల్, గూగుల్ మీట్లో కనెక్ట్ అయ్యి ఈ కనెక్షన్ అనేది మీరు ఎస్టాబ్లిష్ చేయాలి. అది ఎలా చేయాలి అంటే టాప్ లెఫ్ట్లో మీకు ఇక్కడ బిజినెస్ పోర్ట్ఫోలియోస్ అనేది ఉంటుంది. ఇగ్నోర్ ది రెస్ట్ ఇయర్. సో మీ బిజినెస్ పోర్ట్ఫోలియో కింద బిజినెస్ యాసెట్స్ అని ఉంటుంది. సెట్టింగ్స్లో బిజినెస్ సెట్టింగ్స్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. దాని మీద మీరు క్లిక్ చేస్తే మీకు మొత్తం సెట్టింగ్స్ అనేది ఇక్కడ ఓపెన్ అవుతాయి. ఇందులో మీరు పీపుల్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆ పీపుల్లో ఇన్వైట్ పీపుల్ మీద క్లిక్ చేసి మీ మెయిల్ ఐడి అండ్ డీటెయిల్స్ వాళ్ళకు ఇవ్వాల్సి ఉంటుంది. వాళ్ళు ఆ మెయిల్ ఐడి డీటెయిల్స్ ఇచ్చి మీకు ఫుల్ యాక్సెస్ ఇచ్చారు అంటే ఈ మొత్తం మెటా బిజినెస్ సూట్కి మీకు యాక్సెస్ అనేది వస్తుంది. వన్స్ మీకు యాక్సెస్ వచ్చింది అంటే దెన్ మీరు చేయాల్సింది ఇక్కడ అకౌంట్ కింద పేజెస్లో ఇన్ కేస్ వాళ్ళకు పేజెస్ ఉంటే వాళ్ళ పేజెస్ను మీరు కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఇన్ కేస్ వాళ్ళకు పేజెస్ లేదు, వాళ్ళకి ఫేస్బుక్ పేజ్ లేదు, ఇన్స్టాగ్రామ్ పేజ్ లేదు అంటే మీరే వాళ్ళ కోసం ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్, ఫేస్బుక్ పేజ్ అనేది క్రియేట్ చేయాల్సి ఉంటుంది. క్రియేట్ చేసి 24 to 72 hours లేదా ఒక 2 to 3 days అందులో పోస్ట్ చేస్తూ రండి. పోస్ట్లు కానీ వీడియోస్ కానీ కొన్ని మేక్ చేసి పోస్ట్ చేయండి. ఎందుకంటే మీరు కొత్తగా క్రియేట్ చేసిన ఫేస్బుక్ అకౌంట్లో యాడ్స్ రన్ చేయాలి అని చూస్తే మెటా బ్లాక్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. కొన్ని రోజులు అట్లీస్ట్ మీరు దాన్ని మెచ్యూర్ చేయాల్సి ఉంటుంది.
సో అందుకని మొత్తం యాక్సెస్ మీకు ఇక్కడ దొరకడం వల్ల మీరు అందులో పోస్ట్ అనేది చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మీరు పేజెస్ క్రియేట్ చేసిన తర్వాత యాడ్ అకౌంట్ అనేది క్రియేట్ చేయాల్సి ఉంటుంది. ఆ యాడ్ అకౌంట్ మీరు ఇక్కడే క్రియేట్ చేసుకోవచ్చు. మొత్తం మెటా బిజినెస్ సూట్లోనే చేసుకోవచ్చు. ఒక యాడ్ అకౌంట్ అనేది క్రియేట్ చేసుకుంటారు, దానికి మీకే యాక్సెస్ ఉంటుంది. మొత్తం యాక్సెస్లో యాడ్ అకౌంట్ క్రియేట్ చేసి దానికి పేమెంట్ సెటప్ కానీ మొత్తం ఏదైతే బ్యాక్ ఎండ్లో చేయాల్సి ఉంటుందో అవన్నీ మీరు చేయాల్సి ఉంటుంది. నేను మొత్తం స్టెప్స్ సింపుల్ అండ్ బ్రీఫ్గా పెడతా, ఎందుకంటే మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశానంటే ఇది ఒక 1.5 అవర్ ట్యుటోరియల్ అయిపోతుంది. సో యాడ్ అకౌంట్ క్రియేట్ చేస్తారు, పేమెంట్లన్నీ కనెక్ట్ చేస్తారు ప్రాపర్గా. ఇన్ కేస్ వాళ్ళకి వెబ్సైట్ ఉంటే పిక్సెల్స్ కూడా మీరు కనెక్ట్ చేసి టెస్ట్ చేస్తారు. సో దీంతో మీ మెటా బిజినెస్ సూట్ కానీ మెటా యాడ్ అకౌంట్ మొత్తం సెటప్ అనేది రెడీ అయిపోతుంది. సో మెటా బిజినెస్ అకౌంట్ అనేది యాక్సెస్ తీసుకుంటారు, దెన్ అకౌంట్ యాడ్స్ క్రియేట్ చేస్తారు, ఫేస్బుక్ సెటప్ చేస్తారు, మొత్తం సెటప్ అనేది క్రియేట్ చేస్తారు. దట్ ఈస్ యువర్ స్టెప్ 1. సెకండ్ స్టెప్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ ఏంటి అంటే అండర్స్టాండ్ దర్ బిజినెస్ అండ్ బిల్డ్ అండ్ ఇర్రెసిస్టబుల్ ఆఫర్. నేను చాలా స్ట్రెస్ చేసి ఈ ఫ్యాక్టర్ మీద చెప్పడానికి రీజన్ ఏంటంటే 20-30% మీరు మెటా యాడ్స్ క్రియేట్ చేసి రన్ చేయడము అంటే రిమైనింగ్ 20-30% ఎటువంటి యాడ్స్ క్రియేట్ చేయాలి, వాళ్ళ బిజినెస్ ఏంటి, ఎటువంటి ఆఫర్స్ క్రియేట్ చేయాలి అనే ఐడియా యాజ్ ఎ మార్కెటర్గా మీకు వచ్చిండాలి. అదే ఇక్కడ మీరు చేస్తారు. మీ క్లయింట్ యొక్క బిజినెస్ ఏంటి, వాళ్ళు ఎటువంటి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తారు, వాళ్ళు ఎటువంటి ఆఫర్స్ ఇవ్వగలరు. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ బిజినెస్ ఓనర్స్కి ఇది తెలిసి ఉంటుంది. ఇన్ కేస్ వాళ్ళకి తెలియకపోయింటే మీరు వాళ్ళ బిజినెస్ను అండర్స్టాండ్ చేసుకొని అడగండి, ఏదైనా ఆఫర్స్ క్రియేట్ చేయగలమా, 10% ఆఫర్, 2 to 3 days ఆఫర్, రిటర్న్ క్యాష్ ఆఫర్, ఇలా ఏదైనా ఒక ఆఫర్ అనేది క్రియేట్ చేయగలమా అని చెక్ చేయండి. ఈ ఆఫర్ ఎలా ఉండాలంటే యాజ్ ఎ కస్టమర్గా వాళ్ళు ఈ ఆఫర్ని వదులుకోవడానికి రిగ్రెట్ చేయాలి, అలా ఉండాలి. మీరు ఎంత బెటర్ ఆఫర్ క్రియేట్ చేయగలిగితే మీకు అంత బెటర్ రిజల్ట్స్ అనేది వస్తుంది. సో ఇప్పుడు ఇటువంటి ఆఫర్ను క్రియేట్ చేయడానికి మీరు ఫస్ట్ వాళ్ళ బిజినెస్ను అండర్స్టాండ్ చేసుకోవాలి. వాట్ డూ దే సెల్, హూ ఇస్ దేర్ ఐడియల్ కస్టమర్, వాళ్ళు సెల్ చేసేదానికి ఎవరికి వాళ్ళు సెల్ చేస్తున్నారు, ఎవరికి సెల్ చేయవచ్చు, దెన్ వాళ్ళ గోల్స్ ఏంటి, లీడ్స్ కావాలా, సేల్స్ కావాలా, బుకింగ్స్ కావాలా, బ్రాండ్ కావాలా, ఏంటి వాళ్ళ గోల్స్ ఏంటి, దెన్ దాన్ని బేస్ చేసి వాళ్ళ టార్గెట్ ఆడియన్స్ను మీరు ఎగ్జాక్ట్గా డిఫైన్ చేస్తారు. దెన్ వాళ్ళకని ఒక ఆఫర్ క్రియేట్ చేస్తారు. సో ఇప్పుడు మీరు ఇక్కడ చూసారంటే ది ఆఫర్ ఇస్ ది క్యాంపెయిన్, గెట్ దిస్ థింగ్ ఫస్ట్, రైట్. మీ ఆఫర్ను క్రాక్ చేశారంటే మీకు బెటర్ రిజల్ట్స్ అనేది వస్తుంది. స్టెప్ 3, గెట్ ది రైట్ క్రియేటివ్స్, రైట్. దిస్ మేక్స్ ఆర్ బ్రేక్స్ ది యాడ్. సో ఇప్పుడు మీరు ఆఫర్ అనేది ఎస్టాబ్లిష్ చేశారు. ఇన్ కేస్ మీ క్లయింట్ ఆఫర్కి ఒప్పుకోవడం లేదంటే దెన్ వాళ్ళ సర్వీసెస్నే ఫీచర్స్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీరు మీ యాడ్స్ను రన్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు వరకు మీకు ఏం తెలిసిందంటే వాళ్ళ బిజినెస్ ఏంటి, వాళ్ళు ఎటువంటి సర్వీసెస్ను ప్రొవైడ్ చేస్తారు, వాళ్ళ గోల్స్ ఏంటి, వాళ్ళ టార్గెట్ ఆడియన్స్ ఏంటి. ఈ టార్గెట్ ఆడియన్స్ను కన్విన్స్ చేయాలంటే మీరు ఎటువంటి యాడ్స్ను క్రియేట్ చేయాలి లేదా ఎటువంటి ఆఫర్స్ను క్రియేట్ చేయాలి అనే ఒక ఐడియా మీకు వచ్చి ఉండాలి. ఒక క్లయింట్కి యాడ్స్ రన్ చేస్తున్నారంటే ఆ బిజినెస్కు మీరు కస్టమర్గా ఉంటే మిమ్మల్ని ఎలా మీరు కన్విన్స్ చేయగలరు. ఆఫర్ ఇస్తారా, అమౌంట్ రిడ్యూస్ చేస్తారా, లేదంటే కాంబో ఆఫర్ ఇస్తారా, మల్టిపుల్ ప్రోడక్ట్స్ టుగెదర్ ఇస్తారా, లేదా ఇది తీస్తే ఇది ఫ్రీ అని చెప్తారా, లేదా ఎటువంటి ఆఫర్స్ ఇస్తే మీరు కన్విన్స్ అవుతారు అనే విధంగా ఫస్ట్ థింక్ చేయండి. మొత్తం ఐడియాస్ను నోట్ డౌన్ చేసుకోండి. ఇలా మల్టిపుల్ యాంగిల్స్లో థింక్ చేసి మీరు ఆఫర్స్ను క్రియేట్ చేస్తారు కదా. ఇప్పుడు ఆ ప్రతి ఒక్క ఆఫర్కు మీరు క్రియేటివ్స్ను బిల్డ్ చేయాల్సి ఉంటుంది. ఇలా క్రియేటివ్స్ను క్రియేట్ చేయడానికి అసలు క్రియేటివ్స్ అంటే ఏంటి బ్రో అంటే వీడియో యాడ్స్, ఇమేజ్ యాడ్స్, బ్యానర్ యాడ్స్, కరోసల్ యాడ్స్, ఇటువంటి యాడ్స్ను క్రియేట్ చేయడం. సో ఇప్పుడు యాడ్స్ను క్రియేట్ చేయడానికి మనకు 2 అప్రోచెస్ ఉంది. అప్రోచ్ నెంబర్ 1, మీ మొత్తం ఐడియా అండ్ ఐడియాలజీ, ఎటువంటి ఆఫర్స్, మీ టార్గెట్ ఆడియన్స్ ఏంటి, స్క్రిప్ట్ ఎలా కావాలి అనే మొత్తం అప్రోచ్ను మీరు మీ క్లయింట్కి ఇచ్చి క్లయింట్ వద్ద నుంచి వీడియోస్ తీసుకోవడం, వాళ్ళనే రికార్డ్ చేసి ఇవ్వమని చెప్పడం, లేదా ఆ లొకేషన్ వీడియోస్ని సెండ్ చేయమని చెప్పడం. సో ఇలా వాళ్ళ వీడియోస్ తీసుకొని అథెంటిక్గా యాడ్స్ను క్రియేట్ చేయడం. దిస్ ఈజ్ ది బెస్ట్ అప్రోచ్. ఇందులో మల్టిపుల్ అప్రోచెస్ ఉన్నాయి. యూజీసీ కంటెంట్, ప్రోడక్ట్ టు ప్రోడక్ట్, సర్వీస్ టు సర్వీస్, ఈ మొత్తం అప్రోచ్ అనేది చేంజ్ అవుతుంది. బట్ ఐడియల్ అప్రోచ్ క్లయింట్ వీడియోస్ను క్రియేట్ చేసి ఇవ్వడం. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ సోషల్ మీడియా చేస్తుంటే వాళ్ళకి ఆల్రెడీ ఒక ఐడియా అనేది ఉంటుంది, ఏది వర్కౌట్ అవుతుంది, ఏది వర్కౌట్ అవ్వదు అని. అండ్ వాళ్ళు క్రియేట్ చేసి ఇవ్వడం వల్ల యూస్ ఏంటి అంటే
సేమ్ థింగ్ వాళ్ళు వాళ్ళ సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చేసుకోవచ్చు, అంతే. దట్ ఈస్ మేజర్ డిఫరెన్స్, రైట్? ఇన్ కేస్ క్లయింట్ ఇవ్వడం కుదరదు అంటే, ఇన్ కేస్ వాళ్ళకు మొత్తం కంటెంట్ క్రియేషన్ చేయడం రాదు అంటే, దెన్ యూ హ్యావ్ టు క్రియేట్. ఇప్పుడు మీరు క్రియేట్ చేయాలంటే దెన్ మీరు ఒక స్క్రిప్ట్ రాసుకుంటారు. ఆ స్క్రిప్ట్కి 11 ల్యాబ్స్ లేదా ఏదైనా ఏఐ వాయిస్ ఇవ్వడం కానీ, లేదా వాయిస్ రికార్డ్ చేసి ఇవ్వగల ఆర్టిస్టులను ఎవరైనా ఐడెంటిఫై చేసి వాళ్ళ చేత వాయిస్ రికార్డ్ చేపించి క్లయింట్ ఇచ్చే క్లిప్స్ని కానీ లేదా రాయల్టీ వీడియో క్లిప్స్ని కానీ మింగిల్ చేసి మీరే యాడ్స్ క్రియేట్ చేయాల్సి ఉంటుంది. సో ఒక 2 to 3 వీడియో యాడ్స్, 2 to 3 బ్యానర్స్, 2 to 3 కరౌసల్స్ అనేది మీరు 1 carousel ఈజ్ ఎనఫ్. 2 to 3 బ్యానర్స్ ప్లస్ మల్టిపుల్ వీడియో యాడ్స్ అనేది క్రియేట్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఈ ప్రతి యాడ్ ఒక్కొక్క గ్రూప్తో మాట్లాడాలి, ఒక్కొక్క టార్గెట్ ఆడియన్స్తో మాట్లాడాలి. సో దట్ ఈస్ హౌ యూ షుడ్ ప్లాన్ యువర్ క్రియేటివ్స్, రైట్? సో మీరు క్రియేట్ చేసే యాడ్స్ను బేస్ చేసి మీకు బెటర్ రిజల్ట్స్ అనేది వస్తుంది. మీరు ఇప్పుడు ఆఫర్స్ని డిసైడ్ చేశారు కదా, సో ఒక్కొక్క ఆఫర్కి ఒక్కొక్క వీడియో లాగా క్రియేట్ చేసుకోవడం, ఒక్కొక్క చిన్న బ్యానర్ లాగా క్రియేట్ చేసుకోవడం. ఇప్పుడు ఆ ఆఫర్లోనే టార్గెట్ ఆడియన్స్ని చెప్పడం. నేను ఇంకా సింప్లిఫై చేయాలంటే, నేను ఒక వీడియో క్రియేట్ చేస్తున్నా, ఆ వీడియోలోనే నేను నా టార్గెట్ ఆడియన్స్ ఎవరు, ఫస్ట్ 3 secondsలోనే నా టార్గెట్ ఆడియన్స్ ఎవరు అని చెప్పేయాలి. ఇన్ కేస్ మీరు కాలేజ్కి వెళ్ళే స్టూడెంట్స్ అయితే దిస్ ఇస్ వాట్ మై టార్గెట్ ఆడియన్స్, రైట్? ఫస్ట్ 3 secondsలోనే చెప్పండి. ఇన్ కేస్ మీరు కాలేజ్కి వెళ్ళే స్టూడెంట్స్ అయితే దెన్ ఈ ప్రోడక్ట్ మీకోసమే. సో అప్పుడు మీ ఎంగేజ్మెంట్ ఇంక్రీజ్ అవుతుంది. అల్గరిథమ్ కూడా ఈ ప్రోడక్ట్ ఆర్ సర్వీస్ ఎవరికి అని తెలుస్తుంది. సో మీ వీడియోలోనే మీ టార్గెట్ ఆడియన్స్ ఎవరు అని మీరు చెప్పేయాలి, అప్పుడు మీకు బెటర్ రిజల్ట్స్ వస్తుంది. సో మీ టార్గెట్ ఆడియన్స్ ఎవరు అని చెప్పి దెన్ వాళ్ళకు ఈ సర్వీస్, ఈ ప్రోడక్ట్ ఎలా యూస్ అవుతుంది అని చెప్పి దెన్ ఆఫర్ ఏంటి అని చెప్పి రివీల్ చేయండి. దిస్ ఈస్ హౌ యూ షుడ్ మేక్ యువర్ వీడియో యాడ్స్. సో ఇలా మల్టిపుల్ యాడ్స్ అనేది క్రియేట్ చేసుకుంటారు. వన్స్ మీరు యాడ్స్ క్రియేట్ చేసుకున్న తర్వాత దెన్ మొత్తం ప్రాసెస్ ఈజీ అయిపోతుంది. గో టు యాడ్స్ మేనేజర్, క్యాంపెయిన్, ఆబ్జెక్టివ్స్, ఆడియన్స్, సెట్ డైలీ బడ్జెట్, అప్లోడ్ క్రియేటివ్స్, రివ్యూ అండ్ పబ్లిష్. ఇది సింపుల్గా ఉంది, నేను మీకు చూపిస్తాను. లెట్స్ సే మెటా యాడ్స్ మేనేజర్ అని మీరు గూగుల్లో సెర్చ్ చేయవచ్చు, లేదా మీరు మెటా బిజినెస్ సూట్లో యాడ్ అకౌంట్ ఆల్రెడీ క్రియేట్ చేసి ఉంటారు కదా. సో యాడ్ అకౌంట్ మీద క్లిక్ చేసి మీరు ఓపెన్ యాడ్స్ మేనేజర్ మీద క్లిక్ చేస్తే డైరెక్ట్గా యాడ్ అకౌంట్కి అక్కడే వెళ్ళిపోతుంది. ఇది నేను ఒక ఫారిన్ క్లయింట్కి రన్ చేసిన ఒక యాడ్ క్యాంపెయిన్. ఇది ఒక టెస్టింగ్ క్యాంపెయిన్. దీన్ని మేము ఒక 1 weekకి మాత్రం రన్ చేసాం. రిజల్ట్స్ ఎలా వస్తుంది, ఏంటి, వాళ్ళ ఆడియన్స్ ఎలా వర్క్ అవుతారు అని అండర్స్టాండ్ చేసుకోవడానికి దాన్ని యూస్ చేసే నేను మీకు ఎక్స్ప్లెనేషన్ అనేది ఇస్తాను. ఇక్కడ మీరు చూసారంటే ఇది క్యాంపెయిన్ నేము. మేము ఏ దీంట్లో పెట్టాము, యాడ్ సెట్ బడ్జెట్లో పెట్టాము. అంటే ప్రతి యాడ్ సెట్కి ఒక బడ్జెట్ అనేది ప్రొవైడ్ చేసాము. దెన్ ఇది టార్గెటెడ్ స్పెసిఫిక్ యాడ్ సెట్. ఇందులో బడ్జెట్ ఎంత, $15 నుంచి స్టార్ట్ చేసాం. ఇది $15 to $20-25 వరకు పుష్ చేసేలాగా ప్లాన్ ఉంది. సో ఇది ఒక లీడ్స్ క్యాంపెయిన్. సో లీడ్స్ను కలెక్ట్ చేయడానికి మేము ఇన్స్టాంట్ ఫామ్ అనేది యూస్ చేసాం అండ్ వాళ్ళ ఫేస్బుక్ పేజ్తోనే యాడ్స్ అనేది రన్ చేసాం. సో బడ్జెట్ ఇది. దెన్ వాళ్ళ లొకేషన్ చూసారంటే మీరు యునైటెడ్ స్టేట్స్ యూస్ చేసి యుఎస్లో ఒక లొకేషన్లో యాడ్స్ అనేది రన్ చేసాం. దెన్ డీటెయిల్ టార్గెటింగ్, ఇది టార్గెటెడ్ ఆడియన్స్ కాబట్టి ఒక 3 to 4 డీటెయిల్ టార్గెటింగ్ అనేది చేసాం. ఇక్కడ వాళ్ళకి బడ్జెట్ లిమిటెడ్గా ఉండే, నేనేం సజెస్ట్ చేస్తానంటే 1-2 డీటెయిల్ టార్గెటింగ్ మాత్రమే పిక్ చేస్తాను, నేను మల్టిపుల్ పిక్ చెయ్యను. బట్ బడ్జెట్ టైట్ ఉండడం వల్ల వీ వర్ ఫోర్స్ టు డూ ఇట్. మాకు రిజల్ట్స్ బాగా వచ్చింది. సో వన్స్ డీటెయిల్ టార్గెటింగ్ అన్ని పిక్ చేసిన తర్వాత దెన్ యాడ్స్కి వెళ్ళిపోయాం. సో ఇక్కడ మీరు చూసారంటే 3 to 4 యాడ్స్ బ్యానర్స్ అనేది క్రియేట్ చేసాము. వీడియో యాడ్స్ అనేది పోస్ట్ వేరే క్యాంపెయిన్స్కి యూటిలైజ్ చేసుకున్నాం, ఇందులో యూటిలైజ్ చేసుకోలేదు. సో మీది ఏదైతే యాడ్స్ మీరు క్రియేట్ చేస్తారో ఆ బ్యానర్స్ వాటన్నిటిని ఇక్కడ మీరు క్రియేట్ చేస్తూ వస్తారు. సో ప్రతి ఒక్క యాడ్ బ్యానరు ఆ టార్గెట్ ఆడియన్స్ను బేస్ చేసి క్రియేట్ చేసాం. ఒకటి క్రియేట్ చేసిన తర్వాత దాన్ని డూప్లికేట్ చేసి దాని యాక్షన్ టెక్స్ట్ అండ్ డీటెయిల్స్ అనేది చేంజ్ చేసుకున్నాం. సో ల్యాండింగ్ పేజ్ ఎక్కడ అంటే ఇక్కడ ఈ ఫామ్ చూస్తున్నారు కదా మీరు, ఆ ఫామ్లో మేము లీడ్ డీటెయిల్స్ అనేది కలెక్ట్ చేసుకున్నాం. ఒక కస్టమర్ వాళ్ళ లీడ్ డీటెయిల్స్ను ఫిల్ చేయాలంటే దెన్ దే హ్యావ్ టు పే, ఓటీపీ అనేది వెరిఫై చేయాల్సి ఉంటుంది. సో ఆ విధంగా దీన్ని ఆప్టిమైజ్ చేసాం. సో అలా చేయడం వల్ల వాళ్ళకు వ్యాలిడ్ అండ్ బెస్ట్ లీడ్స్ అనేదే వచ్చింది. సో దట్స్ హౌ ది ఎంటైర్ సిస్టమ్ వాజ్ బిల్ట్. సో సెటప్ ఎలా ఉంటుందంటే, ఒక క్యాంపెయిన్ క్రియేట్ చేస్తారు. లీడ్స్ అంటే లీడ్స్, సేల్స్ అంటే సేల్స్. లీడ్స్ అంటే ఇన్ కేస్ మీరు ఫామ్స్ యూస్ చేసి మీ క్లయింట్స్ వద్ద డీటెయిల్స్ ఫిల్ చేసుకోవాలి అనుకుంటే ఒక ఫామ్ అనేది క్రియేట్ చేస్తారు. ఆ ఫామ్స్లో నేమ్, డీటెయిల్, ఫోన్ నెంబర్స్ అండ్ మల్టిపుల్ క్వశ్చన్స్ అనేది పెట్టింటారు. ఒక 2 to 3 క్వశ్చన్స్ పెట్టి ఆ ఫామ్ అనేది బిల్డ్ చేస్తారు. ఆ ఫామ్ను సబ్మిట్ చేయాలంటే ఓటీపీ వెరిఫై చేసే విధంగా మీరు ఇక్కడ సెటప్ను బిల్డ్ చేస్తారు.
వన్స్ యాడ్ సెట్ లెవెల్లో సెటప్ అయిన తర్వాత మల్టిపుల్ యాడ్స్ అనేది క్రియేట్ చేస్తారు. 3 to 4 బ్యానర్స్, 3 to 4 వీడియో యాడ్స్, ఆ యాడ్స్ ఎలా క్రియేట్ చేయడం అనేది చెప్పాను. దెన్ మీకు మల్టిపుల్ టార్గెట్ ఆడియన్స్ ఉంటే ఆ మల్టిపుల్ టార్గెట్ ఆడియన్స్ను మీరు ఆ యాడ్ సెట్ లెవెల్లో సపరేట్ చేసుకుంటారు. సో దట్ ఈస్ హౌ యూ విల్ క్రియేట్ అన్ యాడ్. దిస్ ఈస్ అ వెరీ సింపుల్ ఎక్స్ప్లెనేషన్ టు సెటప్ యువర్ యాడ్. సో ఇప్పుడు వన్స్ మీ యాడ్స్ అనేది సెటప్ అయిన తర్వాత వాట్ యూ విల్ చెక్ ఇస్ సిటిఆర్, సిపిఎం, సిపిసి, సిపిఎల్. ఏంటి బ్రో ఇవన్నీ మీరు అడిగితే, సిటిఆర్ అంటే క్లిక్ త్రూ రేట్. అంటే ఒక కస్టమర్ ఎంతమంది మన యాడ్ చూసిన తర్వాత క్లిక్ చేస్తున్నారు, ఎంత అమౌంట్ అనేది మనకు 1000 ఇంప్రెషన్స్ రావడానికి ఖర్చు అవుతా ఉంది, దట్ ఈస్ సిపిఎం. సిపిసి అంటే కాస్ట్ పర్ క్లిక్, క్లిక్ చేయడానికి ఎంత కాస్ట్ అవుతా ఉంది. సిపిఎల్ అంటే ఒక లీడ్ రావడానికి మనకి ఎంత కాస్ట్ అవుతా ఉంది. ఆర్ఓఎస్, రిటర్న్ ఆన్ యాడ్ స్పెండ్. మనము మన యాడ్కి బడ్జెట్ స్పెండ్ చేసిన దానివల్ల మనకి ఎంత రిటర్న్, ₹1 వేసామంటే మనకి ఎంత రిటర్న్ వస్తూ ఉంది అనేదే మన మొత్తం గోల్ ఇక్కడ, రైట్? సో మీరు ఇక్కడ యాడ్ సెట్ దీంట్లో చూసారు అంటే క్యాంపెయిన్ దీంట్లో మాకు ఆ యాడ్కు 2 లీడ్స్ ఏమో వచ్చింది. మేము మొత్తం $20 సంథింగ్ మొత్తం అమౌంట్, మేము క్యాంపెయిన్ బడ్జెట్ $20 పెట్టాం, అమౌంట్ వచ్చి $50 వరకు స్పెండ్ చేసాం. ఈ 2 లీడ్స్ కూడా టాప్ లీడ్స్. ఆ సర్వీస్ ఎంత, $1500, $3000 సర్వీస్. $3000 సర్వీస్కి మనకి క్యాంపెయిన్ బడ్జెట్లో ఎంత బడ్జెట్లో వచ్చింది, $20-25 బడ్జెట్లో మనకి లీడ్ వచ్చింది. సో దట్స్ అ వెరీ గుడ్ లీడ్. సో ఆ సీజన్ అయిపోయింది, అందువల్ల యాడ్ స్టాప్ చేసాం. అదర్ యాడ్స్ ఆర్ యాక్టివ్, అదర్ యాడ్స్కి రిజల్ట్స్ అనేది వస్తూ ఉంది. సో దిస్ ఈస్ హౌ యూ విల్ రన్ యాడ్స్ ఫర్ వన్స్ మీరు వాళ్ళకి రిజల్ట్స్ తీసుకొని వచ్చి ఇచ్చారు అంటే దెన్ దే విల్ ట్రస్ట్ యూ అండ్ గివ్ యూ ది బడ్జెట్ ఫర్ యూ టు ప్రొసీడ్ ఫర్దర్, రైట్? ఇక్కడ మేజర్ ప్రాబ్లం ఏంటి అంటే మీరు ఎత్తిన వెంటనే మీకు రిజల్ట్స్ రాదు. సి, ఎలా ఒక యాడ్ను రన్ చేయాలి, ఎలా ఒక మెటా యాడ్ను సెటప్ చేయాలని బయట చాలామంది చెప్తారు. నేను కూడా ఒక ఫ్రీ కోర్స్నే పెట్టాను యూట్యూబ్లో, మీకు ఆల్రెడీ తెలుసు మెటా యాడ్స్ కోర్స్ అనేది ఉంటుంది. దాన్ని చూస్తే మీకు ఎండ్ టు ఎండ్ డీటెయిల్డ్ స్టెప్ బై స్టెప్ వీడియో అది. దాన్ని చూస్తూ మీరు మీ మెటా యాడ్ క్యాంపెయిన్ను మీరు ఆప్టిమైజ్ చేసుకోవచ్చు. అది కాకుండా వన్స్ మీరు యాడ్స్ రన్ చేసిన తర్వాత దాన్ని ఆప్టిమైజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఏది ఇంక్రీజ్ అయితే ఏది చెయ్యాలి, కాస్ట్ పర్ క్లిక్ ఇంక్రీజ్ అయితే ఏం చేయాలి, కాస్ట్ పర్ క్లిక్ తక్కువ అయితే ఏం చేయాలి, మీరు మీ యాడ్స్ చూస్తున్నారు బట్ రెస్పాన్స్ రావడం లేదు, రిజల్ట్స్ రావడం లేదు అంటే ఏం చేయాలి, ఆ స్టెప్స్ ఏంటి అనే దాని గురించి మీకు తెలిసి ఉండాలి. చాలామంది మీలో నన్ను ఇంకో కోర్స్ క్రియేట్ చేయి బ్రో, మాకంటూ ఒక కోర్స్ క్రియేట్ చేయి, స్టెప్స్ క్రియేట్ చేయి అని చాలామంది మెసేజ్ చేశారు ఇన్స్టాగ్రామ్లో. దాన్ని చూసిన తర్వాత నేను అనుకున్నాను, నేను ఆల్రెడీ ఒక కోర్స్ క్రియేట్ చేశాను కదా, ఫ్రీ కోర్స్ క్రియేట్ చేసి మళ్ళీ పెయిడ్ కోర్స్ క్రియేట్ చేస్తే బాగుండద్దు అని అనుకొని నేను ఒక చిన్న డాక్యుమెంట్ లాగా క్రియేట్ చేశాను, ఒక డీటెయిల్డ్ స్టెప్ బై స్టెప్. అది ఎలా ఉంటుందంటే, ఇది నేను క్రియేట్ చేసిన మెటా ఆప్టిమైజేషన్ చెక్ లిస్ట్. నేను చెప్పాను కదా సిపిఎం, సిటిఆర్, సిటీసీ ఇవన్నీ ఉంది కదా. సో వీటన్నిటిని ఎలా ఆప్టిమైజ్ చేయాలి, ఎక్కువైతే ఏం చేయాలి, తక్కువైతే ఏం చేయాలి, ఎటువంటి స్టెప్స్ మీరు తీసుకోవాలి అనే దాని గురించి స్టెప్ బై స్టెప్, యాడ్ టు కార్ట్ యాడ్ చేసిన తర్వాత రిజల్ట్స్ రాకపోతే ఏం చేయాలి, లీడ్స్కి ఏం చేయాలి, పర్చేస్ ఇంక్రీజ్ అయితే ఏం చేయాలి, కాస్ట్ పర్ రిజల్ట్స్కి ఏం చేయాలని స్టెప్ బై స్టెప్ ఒక్కొక్క షీట్ కింద నేను క్రియేట్ చేశాను. ఇప్పుడు ఆండ్రోమెటా అప్డేట్ రావడం వల్ల ఈ క్రియేటివ్స్ని ఎలా ప్లాన్ చేసుకోవాలి ఏంటి అనే దాని గురించి కూడా నేను ఒక షీట్ క్రియేట్ చేశాను. ఇన్ కేస్ కావాలనుకుంటే ఈ మెటీరియల్ను ఒకసారి చెక్ చేసి చూడండి. మీకు ఇది యూస్ఫుల్గా ఉంటుందంటే మాత్రం పర్చేస్ చేయండి, అదర్వైజ్ డోంట్ పర్చేస్, ఓకే? ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ బయట ఫ్రీగానే ఉంది బట్ కరెక్ట్గా లేదు. అందరూ బయట చాలా ఇన్ఫర్మేషన్ ఫ్రీగా ఇస్తున్నా స్ట్రక్చర్డ్గా ఇవ్వడం లేదు. మీరు మీ బిజినెస్కి లేదా ఫ్రీలాన్సర్గా ఉండి ఎక్కడో ఒక ప్లేస్లో మెటా యాడ్స్లో స్టక్ అవుతున్నారు, ఆల్రెడీ స్టార్ట్ చేశారు బట్ స్టార్ట్ చేసి రిజల్ట్స్ రావట్లేదు, స్టక్ అవుతున్నారు అంటే దెన్ దిస్ షీట్ విల్ హెల్ప్ యూ. దట్ ఈస్ వాట్ మై ఇంటెన్షన్ విత్ దిస్ ఎంటైర్ షీట్. ఈ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చింటాను, ఒకసారి చెక్ చేసి చూడండి. సో దట్స్ ఇట్ గైస్ ఫర్ ది వీడియో. ఇన్ కేస్ మీకు ఈ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే ఆ డౌట్స్ ఏంటి అనేది కమెంట్ చేయండి, నేను మీకు రెస్పాండ్ అనేది చేస్తా. థ్యాంక్ యూ గైస్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు వాల్యుబుల్ అని అనిపిస్తే వాల్యుబుల్ అని కమెంట్ చేయండి, సో దట్ నాకు కూడా నేను కరెక్ట్ ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తున్నా అనే ఐడియా వస్తుంది. సో ఇంకా ఇటువంటి వీడియోస్కి మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ గైస్ ఇన్ ది నెక్స్ట్ వీడియో.